అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 21 వచనాలు మనం వాక్యంగా చదువుకుందాం. మన ప్రభువైన యేసునకు ఎల్లప్పుడూ 5వ అధ్యాయము 20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్టు మనం ప్రార్థన చేసుకుని దేవుని కృపలో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది మాతోను అయా తండ్రి మీరు మీ కృపను బట్టి నడిపించి మాతో మీరు మాట్లాడాలని వేడుకుంటున్నాను. ఇంకా రావాల్సిన వారిని సకాలంలో రక్షించండి నాయన. ఎవరిని కూడా మీ బలకు మిస్ కాకుండా మేమందరం యోగ్యంగా మీ బలలో చేతులిచ్చే భాగ్యం దయచేయండి. దయచేయండి స్వామి. మీ దాసు పెట్టినవాడు లోకంలో తిరిగి వచ్చాను, ఈ లోకం నాయనని అంటుపెట్టుకుని వచ్చాను నాయన. ఇప్పుడు మాకు పరిశుద్ధత కావాలి. మా అందరికి అత్యంత ప్రాముఖ్యమైనది ఇప్పుడు పరిశుద్ధత. దేవా పరిశుద్ధతను మా అందరికి మీరు అనుగ్రహం చేయండి. మాతో మాట్లాడండి. మేము చేసిన తప్పులు చూపించండి. లోతైన పశ్చాత్తాపం గుర్తించండి. హృదయములో బాధ వేదన మేము కుమ్మరించుకునే భాగ్యం తెచ్చండి. పాపం వలన వచ్చు వేదన, పాప ఆలోచనలు వచ్చు అయాతంది బాధ మీ పాదముల చెంద మేము కుమ్మరించులాగున మాతో మీరు మాట్లాడి క్షమించి అయాతంలో మీ పరిశుద్ధ పవిత్రమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచింది. ఈ శరీరమైన రక్తమును తినడానికి త్రాగడానికి యోగ్యత దయచేయండి. దైవమా సహాయం చేయని నీ కూడా ఆలోచించండి. అందరూ యోగ్యులుగానే మీ బలంలో జరిగించే భాగ్యం మాకు అనుభవంగా చేయమని మాతో మాట్లాడమని సహాయం చేయండి. యేసు పరిశుద్ధ పుణ్యనామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నారు. మనకందరికీ బాగా తెలిసిన మాట. భోజన పానములు చేసినప్పుడు దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమస్తమును గూర్చి మేలును గూర్చి కాదు, సంతోషమును బట్టి కాదు, సమస్తమును గూర్చి.
అన్నిటినీ బట్టి దేవుని మనము స్తుతించాలి. ఏ పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. కీర్తనాకారుడు అంటాడు, దయచేసి 34వ కీర్తన చూడండి. మనం చాలాసార్లు పాట కూడా పాడుతుంది. అదే ఆ పాట 34వ కీర్తన. దావీదు వెలుగురాములను ప్రవర్తించి అతని తోడులేదని ప్రవర్తించిన కీర్తన. గెంటేసినప్పుడు జంతువులు బడినప్పుడు కీర్తన. నేను వెళ్ళినప్పుడు యెహోవా 34వ కీర్తన. యెహోవాను సన్నిధించుదాను, నిత్యము ఆయన కీర్తన. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, భూమిని దానిని నేను సంతోషించదు. ఇది ఎప్పుడు జరిగిందండి? అభిమేలో వెలుగు గుర్రివాడుగా దావీదు ఉన్నాడండి. అతని చేత తోలువేయబడిన దేవుడు వాటి కింద పాటి నెలవప్పుడు దేవుడిని సమ్మతిస్తాను, స్తుతిస్తాను. నేను ఆయన నామమును బట్టి నేను అతిశయిస్తాను. ప్రతి భక్తునికి ఉండవలసిన బేసిక్ క్వాలిటీ ఉండదు. అదే దేవుణ్ణి స్తుతించాలి. ఏ స్థితి అయినా అవమానం వస్తే ఎవరైనా స్తుతిస్తాడా? ఇప్పుడు దావీదుకి ఏం చేయబడింది? తోలు వేయబడ్డాడు, వెళ్ళిపోదు. నేను దేవుడిని స్తుతిస్తాను అంటున్నాను. మన జీవితంలో ఇప్పుడు కొత్తగా వస్తే దేవుని స్తుతించాలి. మన జీవితం నుండి ఒకరు వెళ్ళిపోతే దేవుని స్తుతించాలి. నువ్వు ఒకరు ఉద్యోగున్నాడు, వెళ్ళగడతాడు, దాన్ని బట్టి నువ్వు తన పూర్వమైన పని స్తుతించడం నీ చిత్తంలో బాగుంటుంది. మనము విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనం ప్రేమించిన వాళ్ళు. నీ తల్లి నీ తండ్రి కావచ్చు, నా తల్లి కావచ్చు, నీ ఇష్టమైన వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు. చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి, నేనంటే చాలా ఇష్టం అతనికి, అతనంటే నాకు చాలా ఇష్టం. కానీ భూమి ఎదురు వెళ్ళిపోయాడు. బాగుంటుంది, కానీ అది ప్రభువు నందు నిద్రిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని స్తుతించాలి. దేవా, నేను నీ దగ్గరికి రావాల్సి ఉంటాను, ఇంకెంతో ఉంది, కానీ ఇతను నీ దగ్గరికి తీసుకున్నాను. ప్రభువునందు మృతి కానివారు ఎవరన్నా వెళ్ళిపోయాడు. అయ్యో రక్షణ వెళ్ళిపోయాడు, నేను చెప్పాను వినలేదు, ఇంకా అతను ఇంకెంత ఘోరమైన పరిస్థితిలో వెళ్ళింది, ఇంకొంతమందిని రక్షణ లాగా చేసిండు. అందుకు అతన్ని దేవుడు తీసుకెళ్ళి ఏదైనా పాజిటివ్గా ఆలోచించాలి, అనుకూలంగా ఆలోచించాలి. లేకపోతే పాపం మనకు అనిపిస్తుంది. మనం చెడ్డగా ఒక మాట, ఒక ఆలోచన మనకు హృదయం వచ్చిందంటే చాలా ప్రమాదం. ఎలక్షన్ డిక్లరేషన్ కోసం కొంతమంది అలాగే ఏమండి మాట్లాడుతూ ఉంటారు. ఆయన దేవుడు అలా చేశాడు, అందుకు అలాగే లేదు. మరి ఏంటి గెలిచిన వాళ్ళని దేవుడు గెలిపించినట్లా? దేవుడి చిత్తం జరుగుతుంది, మానవ ప్రయత్నం మనం చేస్తాం. లేనప్పుడు దేవుడిని స్తుతించాలి. ప్రభా, ఈ సంఘటనలో సమాజానికి గౌరవిస్తున్నాం, అందుని బట్టి నీకు స్తోత్రం అన్నాను. అంతే తప్ప మన నెగిటివ్గా ఒక ఆలోచన మన హృదయంలోకి వచ్చేసిందంటే అది పాపంగా మారుతారు. ఏ వ్యక్తిని చూసినా సరే మనము చూసింది ఒకటి, మనకు దృష్టిలో పడింది ఒకటి, మనం అనుకున్నది ఒకటి.
నీ దగ్గరికి నేరుగా సత్యము నువ్వు చూడలేవు, సత్యాన్ని నేరుగా చూడలేవు. అంత సామర్థ్యం మనకు లేదు. ఉందా? లేదు లేదు, నేను చూడగలను చెప్పండి. ఆది కాండములో పాపము చేసిన తర్వాత, ఆదాము పాపం చేసిన తర్వాత సత్యాన్ని నేరుగా చూడలేని కన్నులు మనకు వచ్చేసాయి. ఎందుకంటే ఇంకొక దానిని చూసే కన్నులు మనకి తెలియదు. సత్యాన్ని చూసే కన్నులు మూయబడ్డాయి, నిజాన్ని చూసే కన్నులు తెరవబడ్డాయి. అదేంటి? సత్యం చూసే కన్నులు ఏంటండి? సత్యము అనేది చూస్తూ నిజం లేదు, దేవుని సత్యం లేదు. నిజమనుకున్న కారణము పేరు సత్యం. కారణం లేకుండా అప్పటికప్పుడు తెలియజేసే వాస్తవం నిజం. నిజమనుకున్న కారణము పేరు సత్యం. అసలు సత్యం ఇది అని అంటారు. ఇలా విషయం కిందపడింది, తాను కిందపడిపోయిందా? ఇది నిజం. భూమి ఆకర్షణ శక్తికి లోనే ఇది ఆకర్షించబడింది, ఇది సత్యం. ఇప్పుడు అర్థమైందా? నిజానికి సత్యానికి తేడా. దేవుడిని చూడడం మానవునికి పోయింది, సృష్టిని చూడడం మానవునికి కళ్ళు తెరవబడ్డా. అది నిజం, సృష్టి మీద నిజం. ఆకర్షించబడ్డాడు, వారి కళ్ళు తెరవబడిన విధి ఉండాలి. చూద్దాము. ఆది కాలంలో వారు పండుతున్న తర్వాత ఏం జరిగింది? వారు పడగొట్టిన తర్వాత ఏం జరిగింది? కన్నులు తెరవబడినని మొత్తం వాక్యం చదువు. ఎలయనగా మీరు వాటిని తినుదినమున కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. వాడు ఏం చెప్పాడు? వాడు వచనం చెప్పాడు. వచనం చెప్పాడు, అందరూ చూస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 5వ. ఆదికాండం 3వ అధ్యాయం 5వ. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవతల వలె ఉందని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ వృక్షమును ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమణీయమైనది ఎందుకు చూచినప్పుడు ఆమె దాని తలమూలలో తీసుకొని తిని తనతో వాడుతున్న భర్తకి ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు అంతవరకు మూసుకొన్నాయా? చెప్పండి, అంతవరకు మూసుకొన్నాయా? దేవుడే ఉన్నాయి. కాకపోతే లోకాన్ని చూసే కన్నులు మూసుకొని దేవుడిని చూసే కన్నులు తెరవబడింది. ఇప్పుడేం జరగదు? ఇది తెరవబడ్డాయి. అప్పుడు అవి అందుకే మనకి సత్యం కనబడ్డం. కనుక మనిషి డైరెక్ట్ గా సత్యాన్ని ఇప్పుడు చూడలేదు. అది ప్రాసెస్ వచ్చేసరికి ఎంతో టైం పడుతుంది. వీళ్ళకి కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. పెళ్ళిగా ఒక తప్పలేదు, పెళ్లి కనబడుతుంది దేవుని గురించి. ఒకడంటున్నాడు ఒరే పాయసం రా అంటున్నాడు, ఒకడంటున్నాడు పాలు రా అంటున్నాడు, పాలు పొందుతున్నాడు. ఒకడంటున్నాడు అన్నం ఉడుకుతుందా అని ఒకడు. ఈ ముగ్గురు ఎప్పుడు తెలుస్తుంది? అది దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రాసెస్ అని ఆగిపోవాలి. అప్పుడు తెలుస్తుంది ఇది పాల పాయసమా అన్నమా కదా. అంతవరకు ఎవరికి వచ్చే అభిప్రాయం మాట్లాడతాడు, ఎవరికి వచ్చిన అభిప్రాయము చూసుకుంటుంది. నిజమే అందరికి ఉండాలి. పెళ్లి వస్తుంది, నిజం కదా. కానీ సత్యం ఏంటి?
అది ఎప్పుడైతే అవుతుందో ఆ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు వాస్తవం తెలుస్తుంది. కానీ ఇలా జడ్జిమెంట్ జరుగుతుంది. చాలా సార్లు వ్యక్తుల మీద, దేవుని మీద మన పరిస్థితి ఇలాగే ఉంది. అర్థమవుతుందా? దేవుని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు చేస్తున్న క్రియలను కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకరేమో పాలు అంటున్నాడు, ఒకరేమో పాయసం అంటున్నాడు, ఒకరేమో అన్నం అంటున్నాడు. వాడికి కనబడింది అని బట్టి డైరెక్ట్ గా కనబడితే బాగుంది, కనబడదు. కన్ను తెరవబడ్డాయి. అప్పుడు మానవుడు కన్నులు తెరవబడ్డాయి లోక సంబంధమైన విషయాలు. కాబట్టి దేవుడు అంత దేవుడు నీకు కనబడు. నువ్వు చాలా మనసుని చలించుకోకుండా ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ చేసుకున్నావు. ఓపికతో నువ్వు కనిపెట్టుకుని ఏమిటంటే అప్పుడు నీకు సత్యం బయటపడదు. అదేనా ఎదురు బయటపడతాయి. అదే సత్యం మీద అప్పుడు బయటపడదు. దేవుడు ఎందుకు ఇజ్రాయేలు దేశానికి 500 ఇజ్రాయేలు బయటకు ఏర్పడించాడు. చాలా మందికి అర్థం కాదు. 90 ఒక్కొక్కరు నచ్చినట్టు ఊహించుకున్నాడు, నచ్చినట్టు దేవుడు నమ్ముకున్నాడు, నచ్చినట్టు నాయకుడు నమ్ముకున్నాడు. నాకు అక్కడ సమాధి లేదా ఎక్కడ తీసుకొచ్చావా? మా కూరలు లేవో నాకు లేదు. దేవుడు ఏమో ఉద్దేశం పాలు తేదీలు ప్రయోగించే దేశాన్ని నేను తీసుకెళ్ళాలనుకుంటే లేవేవో దేవుని కార్యాలు అర్థం కాక ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఏమండి? ఒక అభిప్రాయానికి వచ్చేసరికి ఏమవుతుంది? దేవుని మీద చిన్న వ్యతిరేక భావన అనేది పెరుగుతుంది. నేను డైరెక్ట్ దేవుని గురించి మనుషుల మీద కూడా మన పరిస్థితి అంతే. మనం చూసింది ఒకటి, అనుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ ప్రాపంచంలో వాస్తవం అక్కడ వాడుతుంది. ఇలాగే మనం అంత కోసమో ఈ టైం వేస్తూ ఇవన్నీ తగ్గుతూ అని నేను ఇలా అనుకున్నాను, అయ్యో ఇలా అనుకున్నాను, అయ్యో ఇలా చేశాను, తర్వాత చాలా బాధపడవచ్చు. ఎందుకంటే మనము సత్యాన్ని చూడలేము. నాగరికమే లేదు, నాగరికమే సరే. నువ్వు ఒకవేళ నిజంగా నేను అనుకున్నట్టే నేను తక్కువ చేసి ఉండవచ్చు, నేను అనుకున్న మంచివాడిని కాకపోవచ్చు. మీరు నిజంగా నా పండుగ తనగా కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనలోని నుండి జడ్జిమెంట్ కాకుండా కంప్లీట్ సాక్ష్యాధారాలతో దేవుడి మీద పెట్టాలి. అప్పుడు రహస్యమైనది దాగదు. బైబిల్ లేఖనం బయటపడుతుంది. తప్పు చేసేవాడు నేను ఒప్పుకున్నానా, లేదు నా బలం బడి ఇలా చేసే నన్ను క్షమించనన్నా దేవుడు క్షమిస్తాడు, సంఘము క్షమిస్తుంది. కానీ కప్పుకుంటూ అలా వెళ్ళిపోయాడు. దేవుడు ఒక రహస్యమైన దాన్ని బట్టబయలు చేస్తాడు. నాకు ఇక్కడ అభిమానం, అక్కడ అభిమానం. అందుకే ఆదివారం దేవుని స్తోత్రం కలిగినది. ఆదివారం రోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒప్పుకొని మారు మనసు పొందాలి. వదులుకో మనకు అది చేత కాదు. మనకు చాలా ఏమైంది తప్పుడు అభిప్రాయంతో మనం నడుచుకుని వెళ్ళిపోతున్నాం. క్రింద వచనంలో దేవుడిని స్తుతించండి అంటూ క్రింద మూలవాక్యంలో వెళ్ళింది. దేవునికి భయపడి క్రీస్తునందరి భయంతో ఒకరి ఒకరు లోబడి ఉండండి అన్నారా? చదివిన
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆ. సమస్తమును గూర్చి ఆ. తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆ. క్రీస్తునందలి భయముతో ఒక్కడిని కొట్లాడు. లోబడి ఉండుడి. ఎందుకు లోబడాలి? నేను ఎందుకు రా నీకు లోబడాలి? నువ్వెందుకు రా? నువ్వు ఆడి ఎందుకు నువ్వు లోబడాలి అని అడిగేవాడు నాకు ప్రశ్న. సమాధానం అక్కడ ఉంది. ఏమన్నాడు? క్రీస్తునందలి భయముతో లోబడి ఉంది. ఒకరిని గురించి ఒకరికి అభిప్రాయం సరిగ్గా మనకు తెలియదు. ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండాలి. మన నష్టం జరుగుతున్నా, నీకు నష్టం జరిగితే దేవుని మీద చెప్పండి. నువ్వు లేఖనానుసారంగా వెళ్తున్నప్పుడు, నీ దగ్గరలో మోసం చేస్తున్నప్పుడు, నీ దగ్గర నిందిస్తున్నప్పుడు, లేఖనానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఇతరులు నిందిస్తూ మోసం చేస్తున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? నువ్వు మోసపోవచ్చు, నిందలపాలు కావచ్చు, అవమానం నీకు కలగవచ్చు. అంత మాత్రాన్ని నీకు నష్టం లేదు, అది మాత్రం జరుగుతున్నాను. మనుషుల వలన నీకు నష్టం జరగవచ్చు, కానీ దేవుని వలన నీకు ఎప్పుడూ నష్టం జరగదు. ఆ నష్టాన్ని దేవుడు నీ కోటలో రాసుకుంటాడు. వీడు ఫలానా వాడగా నష్టపోడు కనుక నేను వీడిని వల్ల లాభపరచాలి రాసుకుంటాడు. ఆ మైండ్ సెట్ మనకు వచ్చేయాలి. ఆ టెన్షన్ ఫీల్ అయిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మొన్న ఒకసారి వైజాగ్ వెళ్ళేటప్పుడు కొంతమంది ఏమండి రోడ్ల మీద వాచ్లు అమ్ముతుంది, స్మగ్లింగ్ గూడ్స్, మంచి బ్రాండెడ్ అన్ని తక్కువ రేటు, 60,000, 50,000, 3,000, 4,000, 2,000 అలాగే దొరుకుతుంది. కొన్ని చూసుకుని అవి తీసుకోవాలి. అయితే ఇంకొక వాచ్ ఎలాంటిది, యాపిల్ వాచ్, అది మొత్తం జిరాక్స్ కాపీ యాపిల్ది. దాన్ని స్కాన్ చేసి అన్ని రకాలుగా నేను టెస్టులు చేస్తుంటే అది యాపిల్ వాచ్ అనే వస్తుంది. 3,000 చెప్పాడు. తెలిసిన వాళ్ళతో అలాగైతే అలాగే లాస్ట్ దాని 15,000 వచ్చి ఇచ్చాడు. బాగుంది, మంచి ఫీచర్స్. 80,000 వాచ్ నా చేతిలో ఉందా? అది 80,000 నెట్లో చూస్తే ఏది నా రేంజ్ 80,000 అర్థపడి సేమ్ అంత జిరాక్స్. జిరాక్స్ అని అర్థం ఏంటి? అది ఒరిజినల్ కాదు. తర్వాత తెలిసింది అది డూప్లికేట్. డూప్లికేట్ అయినా 1,000 రూపాయలు కాస్ట్, 1,000 రూపాయలు 2,000, 1,500 అవుతుంది. స్మార్ట్ వాచ్ అంతా ఫాస్ట్ అంతే కదా. కానీ నాకు అది వాడి మోసం అనే దాన్ని నేను తక్కువ అయిపోయాను. సరేలే ఫాస్ట్ ట్రాక్ అని అదే కాస్ట్ కదా ఫోన్లో నేను అనుకోలేదు. మోసం ఎందుకు చేశారు? తిరిగి నేను పన్నం చేశాను. ఇంకోటి తీసుకెళ్ళాను. సరే ఇంకేమైనా ఇవ్వండి అంటే వాచ్ ఏదో తీసుకెళ్ళాను. ఆ వాచ్ నేను నమ్మకం పోయింది. ఒకటే మాట, నా 15,000 పోయింది. దేవుడికి అప్పగించుకుంటాను, నాకు వద్దులేదు ఇచ్చేయండి అని చెప్పి వచ్చేసి ఆయన ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఏదో తీసుకెళ్ళండి. ఒకటి దేవుడు అవ్వండి కదా. మీరు నష్టపోతే ఇలా ఉన్నారు, ఏంటో ఆర్థిక అనగదు చేసాడు, ఆర్గ్యుమెంట్ చేసాడు, సరే పోతే పోయింది, ఎక్కడో పడిపోవాలనుకుంటారు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి వదిలి వచ్చారు. టెన్షన్ అయిపోయి ఇది లోకంలో వేరే వాడి చేతిలో ఉంది. వేరే వాడి చేతిలో ఎందుకంటే మీరు నష్టం జరగదు. మీకు ఉండవలసిన స్టాండర్డ్స్, మీకు ఉండవలసిన గౌరవం, మీరు ఉండవలసిన స్థితి దేవుడు మీకు ఎప్పుడు తలగానే ఉంచుతానన్నాడు. అదొంది అనడం లేదండి. లోకాధికారి సైతాను అన్నాడు, కానీ మీకేమన్నాడు? నిన్నెప్పుడు తలగా ఉంచుతాను అని అన్నాడు. అదే లోకం వేరే వాడి చేతిలో ఉంటే నమ్మడం
ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. నువ్వు అందుకే అమ్మాయి లోకం అన్నాడు, అమ్మాయిలో అరే ఉన్నాడు వాడు ప్రజెంట్ ఛార్జీలో ఉన్నాడు కదా, అదే ఛార్జీ నాట్ పర్మనెంట్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ ఆఫీసర్, లోకానికి ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్. వారికి ఇవ్వాల్సిన గౌరవం మనకు వస్తాం, ఎందుకు దేవుడిని నియమించిన ఆఫీసర్. అలాగే మన సోదరులో పడేసి పాపంలో పడేసి అన్ని చేస్తుంటే కంప్లైంట్ ఇస్తాం, అయ్యా నేను మామూలు అధికారుల గురించి ఆఫీసర్ మాకు ఇలా చేస్తున్నాడు, మమ్మల్ని నడిపించండి అని దేవుడిని అర్థం చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా సీఎం మారుతుంది. అవును కాదు, ఇది రావట్లేదు మనుషులు. ఈ అప్పీల్ చేసే విధానం రావట్లేదు, లోకాన్ని చూసే విధానం రావట్లేదు, సైతాన్యాన్ని చూసే వారి కార్యాలను చూసే విధానం రావట్లేదు. మరి ఎంతసేపు మాకు ఆఫీసర్ వెళ్ళి మాకు అరే ఏం ఆఫీసర్ దేవుడి చేతి నియమించబడ్డాడు. ఆత్మల కార్ఖానలో కానీ లోకాధికారులు కానీ ఇవ్వబడింది వాడికి. అన్నడా నాకు ఇవ్వబడింది అన్నాడు, అధికారం నాకు ఇవ్వబడింది. ఇవ్వబడింది అర్థమైంది సంబాడి వాడికి అవునా కదా, ఎవరో ఇచ్చారు అతనికి. మరి ఇచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, నీ అప్పీల్స్ అక్కడ చేసుకోవచ్చు కదా. అది చేత కాకుండా నలిగిపోయి అలాగే ఇలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా నాకు ఇలా చేసేసారు, ఇలా చేసేసారు, మన స్నేహితుడు ఏంటి, మన సంఘస్థుడు ఏంటి, మన సౌహృదుడు ఏంటి అని ఎదుటి వాణి మీదే మాటలాడి ఎదుటి వారిని దోషణ పాలు చేసి మన సంఘంలో ఉన్నటువంటి వారిని మనం లోబడక ప్రేమించక సౌహృదుల మన ఐక్యత రాక సమయం చెల్లా చెల్లిపోయే పరిస్థితి సైతం మీరు తీసుకురావడం చూస్తుంది. ఈ టైంలో మనం ఎలా ఉండాలి? మీ వల్ల నేను మోసపోయినా, నా వల్ల నేను మోసపోయినా పెద్దగా అందము. సరిగా తీసుకునేవాడు నా తమ్ముడు, తీసుకునేవాడు నా అన్న, తీసుకునేవాడు నా చెల్లి, తీసుకునేవాడు నా అన్న. ఇది ఎక్కడైనా ఇక్కడ కాంప్రమైజ్ చేస్తున్నవాడు ఇంకో సమయం కూడా వెళ్ళిపోతుంది. అలా సైతం గారు కొంచెం విధానం ప్రార్థన కాదండి. ప్రార్థన ఏ ప్రార్థనతో జరుగుతుందో ఆ ప్రార్థన పని చేయాలి. అలా సోదరులు మంచి ఐక్యత ఉన్నాడు, సోదరులు మంచి ఐక్యత ఉన్నాడు. మా సంఘంలో మీరే ఐక్యంగా నడవలేదు, ఇదే సోదరులు మంచి ప్రార్థన వారికి మంచి చదువు దయచేయను, వారికి మంచి బుద్ధులు దయచేయను, వారికి చదవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులను చేయించినాను అంటారు చాలా మంది. వచ్చి ఫీజు కట్టలేదు, ఎప్పుడు ఇస్తారా అని. మరి ఎప్పుడన్నా ప్రార్థన చేసి మీ దగ్గర లేనప్పుడు ఇంకొకరి దగ్గరైనా తీసుకుని నువ్వు చేసిన ప్రార్థన అదే ఇంకొక రకంగా అరేంజ్ చేసి అది మొత్తమైనా కలిగించేసి సహాయం చేయాలి. అప్పుడు అది ప్రార్థన మూడు ద్వారా వచ్చింది, క్రియ ద్వారా చేస్తుంది. ఏ సమయంలో పరిచయం గుర్తుపడతారండి. ఇప్పుడు రాత్రి అంతా ప్రవర్తన చేసిన పగలంతా ఏం చేశాడని ఏం పని చేశాడు చెప్పమ్మా, ఏం పని చేశాడండి? దేవుడు రాజ్యం వ్యాప్తి ఎలాగా రెండు వ్యక్తులు ఎలా తీసుకుని అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. దేవుడి రాజ్యాన్ని ఎలా వ్యాప్తి చేయాలి? ఇందులో నా గారు చాప ఉంది, చాపలో పెద్ద మ్యాప్ ఉంది, ఇక్కడ ఉన్న దాన్ని ఇలా పంటుంది కనుక వ్యాప్తి జరుగుతుంది ఆ మ్యాప్. మరి దేవుడి రాజ్యం వ్యాప్తి చేయాలంటే ఆ పనులను ఆదుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది రావాలి, ఏది అవసరం, ఎలా ఉన్నారు, వాళ్ళు పాపం ఉంటే అక్కడ రకమైన ట్రీట్మెంట్, అనారోగ్యం ఉంటే అక్కడ రకమైన ట్రీట్మెంట్,
దిక్కులేని స్థితిలో ఉంటే అక్కడ ఒక ట్రీట్మెంట్, మరణ స్థితిలో ఉంటే అక్కడ ఒక ట్రీట్మెంట్, అభ్యంతరంగా ఉంటే అక్కడ ఒక ట్రీట్మెంట్, ఆకలితో ఉంటే అక్కడ ఒక ట్రీట్మెంట్. ఇది ఆయన చేసిన పని. హలో, అలాగ చేస్తూనే దేవుని మాటలు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడే రాజ్యము దేవుని రాజ్యం. అలాంటి రాజ్యాన్ని వ్యాప్తి చేశాడు ఆయన. అదే అర్థమైందా? పాపము కోసం దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, తప్పు, ఇది పాపము, నువ్వు నిజంగా పాపం చేస్తున్నా బాధపడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నా, మరి ఎప్పుడు చేయి, సరేలే మరొకరు చేయండి అని చెప్పి క్షమించి ఆ స్థలంలో పాపమైన పరిస్థితి తీసుకెళ్ళినప్పుడు అది దేవుని రాజ్యం. అదే ఎందుకంటే ఆ పాపం కూడా పాపంలో లేని స్థలం ఏదో అదే దేవుని రాజ్యం. ఆకలి లేని స్థలం ఏదో అదే దేవుని రాజ్యం. దుఃఖము లేని స్థలం ఏదో అదే దేవుని రాజ్యం. మరణము లేని స్థలం ఏదో అదే దేవుని రాజ్యం. రోగము లేని స్థలం ఏదో అదే దేవుని రాజ్యం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నివసించును సూర్యచంద్రుడు అక్కడ లేని రాజ్యం, ప్రభువు క్రీస్తే రాజ్యం. సూర్యచంద్రుడు అక్కడ లేని రాజ్యం, ప్రభువు క్రీస్తే రాజ్యం. ఇంకొక చరణం ఉంటుంది, ఆకలి పట్టింది లేని రాజ్యము, రోగాలు లేని రాజ్యము ఆ చరణంలో రాసి ఉంటుంది అన్నమాట. ఏ సమయంలో దేవుని రాజ్యము వ్యాప్తి అంటే ఏం చేసినా ఇవ్వం చేసేది సువార్త చెబుతూ ఆ స్థలం నుండి ఏ మనిషి అక్కడ ఉన్న ప్రజలకు ఏ మనిషి శుభవార్త అంటే అదే. శుభవార్త అంటే వాళ్ళు చాలా ఫుల్ అవుతున్నారు. శుభవార్త వాళ్ళ బిజినెస్ బాగా ఆకలితున్నారండి. వాళ్ళు చాలా రోజులు బట్టి ఎవరైనా ఇస్తే బాగుంది. మీ అందరికీ శుభవార్త. ఎన్ని రోజులుగా ఆకలితున్నాను, ఆకలి తీర్చడానికి ఇదిగో ఆహారాన్ని పట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎంత ఆకలి అవుతారు, అది శుభవార్త వాళ్ళకి. మన అయ్యారు ఒక మెసేజ్ చెప్పారు కదా, విన్నారు లేదు, దేవుడు రాశి చెబుతున్నానని చెప్పి ఒక్కొక్క ప్రాంతం ఒక రకమైన దేవుడు ఉంటుంది. మంగళవారం గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. మంగళవారం ఏ పనైనా స్టార్ట్ చేస్తే మంచిది కాదు. కొన్ని ఏరియాలో మంగళవారం చాలా మంచిది. కొన్ని ఇంట్లో ఈ రోజు చేస్తే బాగుంది, కొన్ని ఇంట్లో ఆ రోజు చేస్తే బాగుంది. చెప్పారు విన్నారా మెసేజ్? మొన్న చిన్న క్లిప్ వదిలారు చైతన్య రావచ్చు. ఇంతకుముందు బెగమానూరులో చెప్పారు. ఇది కొంచెం చిన్న మార్పు చేసుకుంటే దాని ఇంట్లో మార్పు చేసే రోజు చెప్తుంది. ఒక్కొక్క తరంగా దెయ్యం పనిచేస్తుంది. ఈ దెయ్యానికి ఆ దెయ్యాన్ని పనిచేయదు. ఇక్కడ బుధవారం ఏ కార్యక్రమం చేసినా ఓకే, కానీ మంగళవారం చేస్తే ఒప్పుకోమని, అందుకే పనులన్నీ ఆటంకం చేస్తాం. ఉదాహరణ చెప్తున్నాను, మన ఏరియాలో ఏంటో నాకు తెలియదు కానీ కొన్ని ఊళ్ళు అంటే కొన్ని ఏరియాలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఇంట్లో ఈ రోజుతో రేటు అలా అంటారు కదా. నేను అక్కడ ఏ రోజు నాకు మనీ లేదు కాబట్టి నాకు 2,000 కరెక్ట్ కాబట్టి నాకు గుర్తులేదు. కొంతమంది సోమవారం కానీ మంగళవారం కానీ లక్ష్మీవారం కానీ ఈ రోజు చేస్తే ఏదో సంథింగ్ జరుగుతుంది అడుగుతాయి కదా. ఈ రోజుతో చేస్తే సంథింగ్ ఏదో జరుగుతుందన్న అభిప్రాయం. అలాగే జరగలేదు, నమ్మకలేదు, చెప్పామా ఏదో వద్దు అని, ఎందుకు వచ్చే చేశారు అని అంటారు. అక్కడ ఆ ప్రాంతంలో దెయ్యము ఆ పని కలగకుండా చేస్తుంది. మీకు నమ్మకం కలగడానికి చెప్తూ వెళ్ళాలి వీడు జరిగిస్తుంది. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు పనిచేస్తుంది.
ఈ ప్రాంతంలో అప్పుడు అందుకని స్థలం మారిపోతుండాలి అన్నారు ఏది ఒక ప్రాంతం జరిగి మారిపోతున్నారు. ఈ ప్రాంతం ఇబ్బంది పడుతుంది, ప్రాంతం అప్పుడు దేవుడు అక్కడ రాదు, అక్కడ కొత్త దేవుడు తగ్గుతుంది. ఈ దేవుడు అక్కడికి రాదు, ఇది అక్కడ కూర్చున్నా ఆడిపోయాడు అక్కడికి నేను నాగేడు కూర్చు రేపు లెక్క. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సైతం దగ్గరికి వెళ్తారు గొడవకి. వీడు పలానా ఏరియాలో మీరు పని చేస్తే నా ఏరియాలో దూరేది, నా డిపార్ట్మెంట్లో దూరేది ఏడ్చండి. మీ ఇద్దరు కొట్టుకోకుండా అవతల వాడు పని చేసుకెళ్ళిపోతున్నాడు ఏమండి, ముందు వాడి మీద మనం అప్పుడు ఇద్దరు కలిసి మన మీద దాడి చేస్తాం. ఈరోజు అంత కొంత పని చేయదు, అప్పుడు మనం అక్కడ మనం కుదిరితే మారిపోవాలి. అర్థమవుతుందా? ఇది చెప్పారు అయ్యారు. స్థల మార్పులు జరగాలి, ఒక్క దగ్గర ఉందంటే కుదరదు. అదొకటి మారుస్తుండాలి. నా మీద ప్రయోగించే, నా మీద ప్రభావం చూపి దేవుడు, మీ మీద ప్రభావం చూపి దేవుడు. రోజులు మారుతుండాలి, మనం అటు ఇటు ప్రార్థన కూడా మారుతుండాలి. నేను చేసే ప్రార్థన చేసే నువ్వు చేసే ప్రార్థన చేసే దేవుడు చేయదు. ఇంకా ఒకే ప్రార్థన కోసం ఒకే దేవుని వస్తుంది నీ దగ్గరికి, వాటిని మనం కన్ఫ్యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇదే సైతం గారి తంత్రం, ఆ తంత్రంలో మనం ఎరగాలి. అలాగే సువార్త చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక దేవుడు అది ఏం చేస్తుందో గమనించాలి, అక్కడి నుంచి ఆ ప్రజల్ని మార్పించాలి. అక్కడక్కడ వేరే రకమైన దాటితే అక్కడ ఇంకోటి రావాలి. ఇలాగా మార్పులు ఉండాలి. ఒకరికి మనం విజయం చేయాలి అంటే అక్కడ బ్యాడ్ ఏంటో తెలుసుకోవాలి. అర్థం, ఆ బ్యాడ్ తెలిసి దాన్ని క్లియర్ చేయాలి. అప్పుడు ఆ సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. ఏసీలో వేసిన పని అదే. అలా ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు దెయ్యాలు కట్టి బాగా పీడించారు. సాధారణ దెయ్యం ఇంత దగ్గరికి రాలేదు, అక్కడ ఆ ఏరియాకి విడుదల అవసరం. అర్థమవుతుందా? ఇంకొక దగ్గరికి పక్షపాతంతో బాధపడుతుంది, వాడికి విడుదల అవసరం. ఇంకొకరు గుడ్డివాడు, వాడికి చూపు అవసరం. ఇవన్నీ ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితుల్లో ఒక్కొక్క రకంగా పీడించబడుతూ ఉన్నారు. వాటిని మనం తెలుసుకుని వ్యవహరించాలి. అవేమి తెలియకుండా మనం జడ్జిమెంట్ చేసి శిష్టాచారం మాట్లాడిస్తూ చాలా తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. ఒకరికొకరు ఓటరు ప్రతి దాన్ని అనుకూలంగా ఉండాలండి. దయచేసి మీరు ఏమండి పిలుపుడికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కక్షచేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారు ఒకరికొకడు తనకంటే యోగ్యుడు అని ఉంచుతూ నీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కనుక ఇతరుల కార్యములను చూడలేదు. నా సొంత పనులు కాదు. కాబట్టి నా సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏది అవసరము, వాళ్ళకి ఏం చేయాలి, నేను నన్ను వాళ్ళకు మీకు తెలిసిన నీకు తోచినంత సహాయం చేయాలి. అప్పుడు సంఘంలో బలంగా ఉంటుంది, బలం అనిపిస్తుంది. ఎప్పుడు ప్రార్థించడం కదా, వాళ్ళకి ఏం అవసరం, నేను ఏమైనా చేయగలను. నాకంటే యోగ్యుడు వారు, నాకంటే యోగ్యుడు. వెరీ మచ్ గ్రేట్. నాకంటే గొప్పవాడు అనే భావం ఇప్పుడు మనలో ఉండాలి. ఆ భావన లేనంత వరకు సంఘం ఇప్పుడు కూడా ఏక మనసుతో ప్రార్థన చేయలేదు, ఏకతాత్పర్యం కలిగి ఉండలేదు. ఆనాడు ఓ రోజు
కొండగొరకలో ఎన్ని తడబాట్లు ఉన్నాయో అన్ని తడబాటులో సంఘం కూడా అలాగే ఉంది. ఒకరి మీద ఒకరు వేరే రకమైన అభిప్రాయాలు, ఇది మంచోడా, ఇది చెడ్డోడు, ఇది ఎలాంటోడా, ఎలాంటోడు, ఈ తడబాట్లన్నీ మన మనుషులు మనం అలా ప్రార్థన చేయగలం. ఒకవేళ ఇంత తడబాటుతో నుండి చెప్పి నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? ఎలా ప్రార్థన చేయగలవు? తడబాటుతో నిండిపోయిన ఉదయంలో క్రీస్తు యొక్క వెలుగు పడినప్పుడు అవన్నీ చెదిరిపోవాలి. ఎప్పుడు వారు నా నుండి ఏం దూరమే ఉంచుకోవాలి. నేను అతను ఏం చేయాలి నా వాళ్ళని అనుకోవాలి. నీకు ప్రార్థన చేసుకుని ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చూపిస్తాడు. జస్ట్ గో అండ్ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళకి చేయి అని చెప్తాడు. నీ వాళ్ళు అవుతుందని లేనప్పుడు నా వల్ల కాదు, పలానా వల్ల వాళ్ళు అవుతుందని చూపిస్తాడు. సంఘాలు ఈ స్థితి ఉండాలి. ఇవన్నీ మనకు ఏమవుతామంటే దేవుడిని దానికి అర్థం చేసుకోకుండా మనము చేసినటువంటి ఆలోచనలు దేవుని నిందిస్తాం. దేవుని నిందిస్తాం. చాలాసార్లు జరిగింది చాలా మంది జీవితంలో దేవుని నిందించడము అలాంటి మామూలు పని అయిపోయింది. సతీసారి దేవుడు నాకు అనుకూలంగా చేస్తేనే దేవుడి దగ్గర ఒకలాగా, లేకపోతే బయటకు అనకపోయినా ఏంటా దేవుడు, ఏంటా దేవుడు. మనం ఒకరి దగ్గర వేయబడాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ఫస్ట్ ఎదుటివాడు తప్పు చేసడం పక్కన పెట్టిన ముందు నా వల్లనే ఎవరికైనా అన్యాయం జరుగుతుందా, నా వలన ఎవరికైనా బాధ కలుగుతుందని చూసుకుంటాడు. నా వల్ల ఎప్పుడు ఆడకూడదు, నా వల్ల విషయం అనకూడదు, నా వల్ల ఒకరు ఏమంటే ఇబ్బంది పడకూడదు. ఇది చూసుకోడు. వాళ్ళు నాకు అనకపోవచ్చు, నాకంటే బలహీనుడు కాకపోవచ్చు, నాకు అడగలేకపోవచ్చు, నాకు ఏది అనలేకపోవచ్చు, కానీ ఆ హృదయంలో ఆ వేదన దేవుడికి పుడుతుంటుంది. నాకంటే తెలివి తక్కువ కావచ్చు, నా డైరెక్ట్ అడగలేక, చెప్పలేక, చేయలేక, నీలందరూ అనలేక హృదయంలో వచ్చుకున్నప్పుడు అది దేవుడు కనబడుతుంది. నాకు అప్పుడు ఏ రకంగా వేయాలో నాకు అలా వేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అనేది దేవునితో నడవడం. మనం నడిచే వ్యక్తి ఎవరు? దేవుడు. సరిగా నడకపోతే ఎక్కడ ఒకరు ఉంచేస్తుంది. నాకంటే నేను అసలు పట్టించుకోవడం, నేను అది నరకం కనుక నాకు పక్కన పెట్టింది. కానీ దేవుడితో ఎదురుగా ఉండాలనుకుంటున్నప్పుడు భూమి మీద ఉన్న ఈ కొద్ది సంవత్సరాలైనా సరిగ్గా బతకాలి దేవుని దగ్గర. దేవుడు కావాలి, లోకము కావాలి, దేవుడితో ఉంటాను, లోకంతో ఉంటాను. దేవుడు కావాలి, లోకంలో లేదంతా అనుభవించేస్తాను. దేవుడు కావాలి, పాపంగా వేసేస్తాను. దేవుడు కావాలి, చెత్తంతా అందించుకుంటాను. కుదరదు, కుదరదు. దేవుడి దగ్గర అసలు సాధ్యం కాదు. కర్ర అయస్కాంతానికి ఎప్పుడైనా ఆకర్షించడం చూసారా? చూసారు. అయస్కాంతం అనేది కర్రను తీసుకొని వచ్చాం. నిద్ర ఎక్కడ ఉంటుంది అది ఉన్నది. ఆ కర్రలో ఉన్న మాలిక్యూల్స్ వేరు, అయస్కాంతంలో ఉన్న మాలిక్యూల్స్ వేరు. దానికి ఉన్న ఆకర్షణ శక్తి దీనికి లేదు. ఆ రెండు జతలు ఇనుము అయస్కాంతము చాలా వండర్ఫుల్.
ఏమి కాలుస్తున్నారు కాబట్టి కర్రను కూడా కాల్ చేసి నేను అయస్కాంతం చేసేస్తాను అనుకున్నాను అనుకో, కర్ర బొగ్గు తప్ప అయస్కాంతం దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు కూడా అంటే నువ్వు బొగ్గు, ఆయన అయస్కాంతం. అలాగే నువ్వు పాపం చేయాలి అనుకో, తప్పు చేద్దావు అనుకో, నువ్వు బొగ్గు. నువ్వు పరిశుద్ధులుగా ఉంటే ఈ 3 లక్షణాలు నీకు వచ్చి కాల్చబడతావు, స్నానం చేయబడతావు. కొద్ది రోజులు నువ్వు అయస్కాంతంగా మారుతుంది. దేవుడు స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడితో నడుస్తున్నప్పుడు మనం వీటిని అందించుకోకుండా ఉండాలి. ఒకవేళ అందించుకున్న బలహీనుడు అయితే దేవుడితో నడవాలి. చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. దేవుడి వ్యక్తులు కూడా కొన్నిసార్లు మేమంటే ఇష్టమైనవి, నీకు వాళ్ళంటే ఇష్టమే, కానీ వాళ్ళు నీ జీవితంలో నీకు ఆధ్యాత్మికమైన నష్టం అన్నప్పుడు నీ మనసు చాలా చంచలం అయిపోతుంటాయి. సమాధానంగా ఉండలేదు, శాంతిగా ఉండలేదు. తీసేస్తుంది. కొత్త ప్రశాంతత నేను ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతుంది. కానీ నీకు క్షేమం తర్వాత గొప్ప ప్రశాంతత వస్తుంది. గొప్ప ప్రశాంతత వస్తుంది. మన జీవితాల్లో చాలా విధాలు ఉంటాయి. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొడుకు పిల్లలు వచ్చింది క్యాన్సర్. అప్పుడు ఏం చదువుతుంది, ఎక్కడికి పాపము తీసేస్తుంది. చూడండి, నాకు ఇష్టమైన తీసేయాలి అంతే. శరీరంలో కొన్ని భాగాలు ఆపరేషన్ చేయడమే తీసేస్తుంది. బయట క్యాన్సర్ వచ్చినప్పుడు తీసేస్తారు. అయ్యో నా మూత అంటే నాకు ఇష్టం, మూత ఇంకే మూత పోయింది, తీసేయాలి. అప్పుడు దేవుని దగ్గర పెడితే నీ జీవితం అలాగే జరుగుతుంది. నీకు ప్రమాదకరమైనది, నీ ఆధ్యాత్మిక జీవితం నష్టం కలిగించేది నీ దగ్గర ఉండవు. దేవుని దగ్గర పట్టడం నేర్చుకోవాలి. అప్పుడు అన్ని విషయాల్లో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళము అనుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలగనిగా ఏమైనా దేవుని దగ్గర పట్టడం నేర్చుకోండి. ఏ సమస్య అయినా, అది ఏదైనా, కొత్త బట్టలు కొన్నావా దేవుని దగ్గర పట్టాలి. కొత్త పెన్ను కొన్నావా దేవుని దగ్గర నేను పడతాం. పెన్న కొన్న ప్రభావం ఇచ్చిన పొలంలో ఏ వస్తువులైనా మన దగ్గరికి దేవుడికి తెలియకుండా రాదు. ఏ వస్తువైనా మన దగ్గర నుండి పోతున్నప్పుడు దేవుడికి తెలియకుండా పోదు. అనగా దేవుడికి అడవులు దేవుడిని పెట్టాలి. మా మనగా మన కూలర్ కొన్నాడు, నేను లేను, సుధాకర్ వాళ్ళ పాపం వచ్చిన వస్తానేమో అని ఎదురు శుక్రవారం శనివారం ఎదురు తీసుకున్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయడానికి కూడా పాప ఒక్కలో ఉన్నారు కానీ కొత్తది వచ్చేసింది మా ఇంట్లో. తప్పక ప్రార్థన చేసి హాయిగా ఉంటే మనం అనుకోలే. ఆశగా ప్రార్థన చేసినంత రోజు పాపం వాళ్ళు భార్య భర్తల మధ్య కొంచెం ఇబ్బంది అవుతుంది, పిల్లలు అది ఇది అంటున్నా. మూలన్నాను ప్రార్థన తర్వాత అలాగే నేను ప్రార్థన చేసిన తర్వాత ఓపెన్ చేసుకున్నాను. నేను ఓపెన్ చేసి మామూలు అనఫీషియల్ ఓపెన్ చేయాలంటే అఫీషియల్గా ప్రార్థన చేయాలి. ఇలాంటి లాజికల్ మాట్లాడలేదు. కొంతమంది లాజికల్ మాట్లాడుతారు. నేను చేసేసిన తర్వాత ప్రార్థన పెరుగుతున్నాను. ప్రార్థన తర్వాత అన్నానంటే నీవన్నీ నువ్వు తర్వాత స్థితిలోనే ఉంటావు, నువ్వుండవు. తర్వాత ఇప్పుడు పెట్టుకున్నాం ప్రార్థన, నీకు ప్రార్థన చేయమా ఇప్పుడు తర్వాత పెట్టుకున్నాం. మాకు ఖాళీ లేక అడుగుతున్నాం ప్రార్థన పెట్టుకుంటానే. ప్రార్థన అంటున్నది గొప్ప ఆపత్తి. మళ్ళీ ఒకసారి మా ఇంట్లో అంటున్నారంటే ఎంత ధన్యత అని వాళ్ళు ప్రార్థించారు అనాలి. తర్వాత పెట్టుకుంటాం. ఊరు వెళ్ళే ముందు పెట్టుకుంటాను, ఊరు వచ్చే ముందు పెట్టుకుంటాను. ఇలాంటి వద్దు.
ఎప్పుడు అంత దేవుడు మా ఇంటికి రాదు. నేను అన్నా ఎవరు లేకుండా మా ఇంట్లో చేస్తున్నాను, నువ్వు అలాగే చేసుకున్నావు. వాళ్ళు వర్షం పడినప్పుడు ఏవో వెళ్ళినప్పుడు ఎవరో కాదన్నప్పుడు పెట్టుకున్నాం. ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎప్పుడు వస్తుందంటే ఈ చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఎలక్ట్రు ఉన్నావు. నువ్వు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు ఎప్పుడు మర్చిపో. నువ్వు ఎవరైనా ఆపదలు ఆదుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మర్చిపో. మీరు ఎంత ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకున్నారో నువ్వు అంత తొందరగా వాళ్ళని కూడా నువ్వు సమృద్ధి పడాలని ప్రయత్నం చేయాలి. ఇది ఒకరి కూడా లేదవడం అంటే అది ఎంతసేపు ఒకరి వాళ్ళ నుంచి అన్ని ఏమంటే తొందరగా నాకు ఇటు నుండి కూడా నీకు చేతనంత వరకు నీకు అవకాశం నీ ప్రేమను తెలియజేస్తూ ఉండాలి. దేవుడు ఏమన్నాడు, ధన్యత వచ్చిన వాళ్ళు ఉన్నాయి కదా, బట్టి ఇచ్చిన ధన్యత అది ప్రతి ఒక్కరు అనుకున్నారనుకో ఎలా ఉండదు చెప్పండి. నేనున్నాను ఇచ్చిన కంటే ఇచ్చిన ధన్యత అని నేను అనుకుంటున్నప్పుడు నేనేం చేస్తాను, అది ఇస్తుంటే చిన్నవాడు కూడా అనుకోవడం అనుకో ఇచ్చిన కంటే ఇచ్చిన ధన్యత. ఆ అతను కూడా నాకేదో ఇస్తూ ఉంటాడు. ఇద్దరు ఇదేదో నిలబడి తగిలింది కాదు, ఇచ్చుకున్నాడు కంటే ఇచ్చిన ధన్యత అని మనసులో అనుకుని ఇప్పుడు వీడికి ఇస్తాను వాడు కూడా వెళ్ళమో నాకేమో ఇవ్వాలి ఎక్స్పెక్టేషన్ చేసి మనం చేస్తుంది ఎప్పుడు లేఖన నెరవేర్చడం కాదు. అది వాడుకున్నాడు, అది ఆయనకుండాలి ఆలోచన. నేనెప్పుడు ఇచ్చేవాడుగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. నువ్వు ఈ లేఖనంలో నిలబడినప్పుడు నేను ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉండాలి ప్రభు అని అన్నప్పుడు ఇవ్వడానికి కావాల్సిన సామర్థ్యం దేవుడిలో కూడా నువ్వు లేఖను నెరవేరుస్తున్నావు కదా. నేను ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉండాలి, నన్ను ఆశీర్వించుకోవాలి అంటే అర్థం ఏంటి? అని అర్థం ఏంటండి, నిన్ను దేవుడు సమృద్ధి చేయాలి. నేను ఎప్పుడు అతనికి ఇచ్చేవాడిగా ఉండాలని అర్థం ఏంటి చెప్పండి. ఐదారు కొన్నిసార్లు ఆశీర్విస్తుంది. నీ ఆత్మీయ తండ్రి ఐశ్వర్యవంతుడు అవును కాక. ఇదేంటి ఇది నాకు ఆశీర్వించమంటే ఇతనికి ఏదైనా నా దగ్గర ఆశీర్వించుకుంటున్నాడు చాలా మంది లేదు. దీని అర్థం ఏంటండి, నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు? నేను ఐశ్వర్యవంతుడై నీ దర్శన భావాన్ని నాకు ఇస్తే నేను ఐశ్వర్యవంతుడు అవుతాను. హలో అదైతే నాకు ఇస్తున్నాను అర్థమవుతుందా? నీ ఆత్మీయ తండ్రి ఇప్పుడు ఐశ్వర్యవంతుడు అవును కాక అని అంటే అర్థం అది. ఇదేంటిది నాకు ఆశీర్వించినట్టు ఇతనికి ఆశీర్వించుకుంటున్నాడు. బాబు నువ్వు ఆశీర్వదించబడితేనే నేను ఆశీర్వించబడతాను. అది అక్కడ లాజిక్. అలాగే ఇచ్చినవాడు అంటే ఇచ్చినవాడు నేను ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉండాలి అంటే అర్థం ఏంటి? వాడికి ఎప్పుడు ఆధారాలని కాదు. దాని అర్థం నేను ఇచ్చేవాడిలో దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నేను ఇవ్వాలి. అదే అది ఇచ్చినవాడు అంటే ఇచ్చిన ధన్యం. ఇప్పుడు దేవుడి గురించి ఎప్పుడు పుచ్చుకునేవాడుగా ఉంది. మనం నాకేది ఇస్తానని చెప్పు, నాకేది ఇస్తానని చెప్పి ఎప్పుడు తీసుకోలేదు. వెళ్ళి మనం దేవుడు మనకు దేవుడు అడుగుతున్నాడు లేదు కుమారుడా నేనేమో నాకు నిజంగా కనబడి ఇచ్చినవి ఇచ్చాను. నువ్వు దేవుడిని ఏదేమి ఇచ్చావని ఎప్పుడు తెలుస్తుందంటే నీ లేఖనాలు పాటిస్తున్నావో లేదనేది తెలుస్తుంది. లేఖనాలు లేదని వాడు దేవుని అందించినవాడు. దేవుని విగ్రహము ఇచ్చాడని చెప్పి లేఖనానుసారంగా బ్రతకకుండా పరిమితి లేకుండా ఇచ్చినట్టు దేవుడు దేవుడికి ఇచ్చాడు. ముందు దేవుడు హృదయం, తర్వాత ముందు వాడిని ఇద్దరు అలాగే దేవుని హృదయం కూడా నేర్చుకోవాలి. ఈ స్థితి మనకు ఉన్నప్పుడు దేవుని మీద మనకు భక్తి సరిగా నడుస్తుంది, దేవునితో మన మనకి సరిగా నడుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటిన వాడి మీద ఒకరికొకరు లోబడి ఉంటుంది.
ఇప్పుడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అపోస్తులు అందరూ ఎందుకు తెలుసా పని చేశారు? అందరూ ఆస్తిరంగా పడేశారు. ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ స్థితి ఉండకూడదు. ఎంతమంది నా సంఘంలో 50 మంది. ఆస్తులు అమ్మగా వచ్చిన సొమ్మంగా 50,000 మనిషి రూపాయలు పనిచేశారు. ఇవాళ నాకు ఎక్కువ నేను అనుకుంటారా? ఇల్లు ఏం చేశారు? అన్న చెప్పడం ఏం చేశారు? ఎక్కువ అమ్మేసి తక్కువ మంచి మిగతా ఉంచుకొని అక్కడ అపోస్తుల ఉద్దేశం ఏంటి? ఉద్దేశం తెలియాలి. నేను అందరూ సమానంగా ఉండాలని నా ఉద్దేశం. అందుకే ఆయన అమ్మని రాజా అన్నారు. ఈరోజు మనం ఇచ్చేస్తే ఆ పాస్టర్ గారు అందరూ సమానం చేస్తారు. అప్పుడు మనకు ఎవరు లేబడ్డు మనకు నిలిచిపోతాం అనుకున్నాం. వాళ్ళ ఉద్దేశం అదే కదా. వాళ్ళు ఉంచుకునే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అందరికీ వెయ్యేసి ఇచ్చడం మీకు వేయేస్తుంది. నువ్వు 4,000 కొంచెం దాచుకున్నావు కనుక మీరు ఇంకా 3,000 కనుక 4,000 అందరికీ 1000 ఉంటుంది. నీ దగ్గర ఎంత అవుతుంది? 4,000 ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు దాచేసావు. అబద్ధమే. అబద్ధం చాలా ప్రమాదకరం. తప్పుగా విఫలవడం అనేది ఆ దేవుడికి వస్తున్నాడు. ఆయన పాపల కోసం వచ్చాడు కానీ కప్పుకున్నాను సత్వం. ఆధ్యాత్మిక సత్వం, ఆత్మీయంగా సత్వం. చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోవడానికి కారణం ఇది. చావుబ్రతుకుల మధ్య కొట్టడానికి కారణం ఇది. ఆత్మీయంగా జీవనాడుకోవడానికి కారణం ఇది. దేవుడి మధ్య అబద్ధాలు ఆడుతున్నారు. దేవుడితో అబద్ధాలు ఆడుతున్నారు. మారు మనసు పొందలేకపోతున్నారు. ఇది కఠినమైనమాట. ఎవరు వినగలడు అన్నట్టుగా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడన్నా ఇది కఠినంగా ఉంది, కఠినంగా ఉంది నచ్చుకుంటున్నారు. దేవుడు హెచ్చరించినప్పుడు మారు మనసు పొందు. నువ్వు మాదిరికరంగా బ్రతకాలండి. నువ్వు మాదిరికరంగా బ్రతకాలి. ఎవరు నేను తాగిపోతున్నాయి, నేను తిరిగిపోతున్నాయి, నేను జోగరినాయి. మీ దగ్గర వచ్చి జోగం ఆరోగ్యం అంటే నా మాట ఎవరు ఎంతడండి? చెప్పండి. మీరు తాకడంలో నా మాట ఎవరు ఎంతడండి? చెప్పండి. దేవుడు హెచ్చరిస్తున్నారో భయం మీద చేతులు కాళ్ళు పడిపోతాయి. అప్పుడు మీరు ఈ ఆశీర్వచన మతం ఎప్పుడు అయ్యో ఇలా చేసి అప్పుడు ఏం లాభం లేదు. కాలం గడిచిపోతే నష్టం జరిగిపోతుంది. చెడు వ్యసనాలకు బానిసలైన వారు, పాడైన వారు చరిత్రలో బాగుపడ్డం జరుగుతుంది. చూశారండి చరిత్రలో చరిత్ర గురించి ఏ బాగుంది అలాంటి మనకు నాకు అర్థం కాదు. చెప్పండి. చక్కగా పని చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యమైన తింటూ ఆరోగ్యంగా బ్రతకకుండా పనికి మనల్ని అన్నీ చేస్తూ ఉంటుంది. అది ఏం జరిగింది? నీ ఆత్మీయ జీవితాన్ని నష్టం అది తిరిగిపోయింది. నీ ఆరోగ్యానికి కూడా నష్టం. దేవుడు దెబ్బడుతుంది. చెత్త పనులన్నీ చేస్తుంది. కష్టపడి పనులు చేసుకోండి. మీరు కొన్ని వ్యాపారాలు చేయండి. వ్యాపారాలు జరిగితే సారా వ్యాపారం చేయండి. వ్యాపారం అన్నారు వ్యాపారం అన్నారు. దొంగతనాలు, స్మగ్లింగ్ అవి కాదు. గౌరవప్రదమైనది, పాపము లేని వ్యాపారం చేయండి. చక్కగా చేయండి. మంచిగా బ్రతకండి. ఆరోగ్యంగా ఉండండి. పాపంలోని జీవితం బ్రతకండి. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఈ పని దేవుని లేఖనానికి విరుద్ధమో, ఈ పని దేవుని చిత్తానికి విరుద్ధమో అని నీ మనస్సాక్షి చెబుతున్నప్పుడు అక్కడ ₹1,00,00,000 వచ్చినా వెళ్ళదు. ఏమండి, మనకు సువార్తల్లో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఆమె బిజినెస్ చేసింది. ఆమె తోచిన పని అదే. ఆమె వీటిలందరూ వచ్చి ఆమె దగ్గర వచ్చి వెళ్ళిపోతే 4 డబ్బులు వస్తాయి. ఆమె ఆ తప్పు పని చేసుకుంది.
మరి దాన్ని దేవుడు తప్పడానికి తప్పు కాబట్టి, పాపం కాబట్టి మనం చెప్పిన చేయకమ్మా అంటే అలాగే తను సంపాదించిందంతా పోయింది, మంచి అత్తలు కొడుకున్నది, దేవుడికి పాదాలు వెళ్ళి తన జుట్టుతో పిలిచి నేను చేసినంత పోవాలి. జక్కల కోసం నేను తెలుసు, ఏం చేశాను? శంకరే ట్యాక్స్ కలెక్టర్, అరే నేను చాలా ఎక్కువ పనులు వసూలు చేశాను, ఎక్కువ వడ్డీలు వసూలు చేశాను, ప్రజలకు ఇచ్చాను, వడ్డీ కానీ తగ్గించుకుంటారు. న్యాయమైన వ్యాపారం తగ్గిస్తాను, మరీ వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కదా అని చెప్పి, వాళ్ళు బాధలో ఉన్నారు కదా అని వాళ్ళకి ఎమర్జెన్సీ అని చెప్పి 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ అదే పాపం. దానికి తగ్గ ఫలం అనేది ఉంటుంది. ఇలాంటివి చేయకండి నా సంఘం. దేవుడు మనకు హెచ్చరిస్తున్నాం, మనం ఎప్పుడు మాట్లాడాము ఇలాంటివి. మనకు కనబడినది దేవుడు కోపం మనకు కనబడనీయకుండా మనం చేసేదో మంచిది అన్నట్లుగా మన కళ్ళు పొరలగమ్ముకుని వెళ్ళిపోతుంది. మీకు రిస్క్ అని పర్వాలేదు, ఈ రోజు నుంచి మీరు మారు మనసు పొంది కొంచెం ఇబ్బంది అనిపించిన కష్టమైన లేదు ఇది నిజమే తప్పు అని చెప్పి లేఖనం లోబడి బతకని 1 వారం రోజులు మీకు ఇబ్బంది ఉండదు, కానీ గొప్ప ప్రశాంతత వస్తుంది, గొప్ప ఆత్మశాంతి వస్తుంది, గొప్ప నెమ్మది వస్తుంది, హాయిగా నిద్రపడుతుంది, ఆరోగ్యం ఉంటారు. తర్వాత మీ సమస్యలు కూడా ఒక్కొక్కటి పోతాయి. ఎలాంటి ఏమో తెలియదు, లక్షల అప్పులు ఉంటాయి, అది ఎలాగపోతే తెలియదు, చక్కగా దేవుడు తీసేస్తాడు. అలా తప్పులు తప్పుకోవడానికి మళ్ళీ ఒక తప్పు, మళ్ళీ ఒక తప్పు, మళ్ళీ ఒక తప్పు, మళ్ళీ అది తప్పు కుప్ప అవుతుంది తప్ప మీకు ఎప్పుడు పరిస్థితితో జరగదు. కాబట్టి ఎలాంటి చెల్లించాలి. అలాగే అన్ని విషయము నాకు ఉదయాన్నే నాకు తెలియదు, నేను ప్రార్థన నిమిషంలో 4 గంటలకి ప్రార్థన చేసుకున్నాను, వాక్యం అయితే కనిపించలేదు. తర్వాత ఏదో తెలియకుండా నాలో ఒక దుఃఖం మొదలైంది. నేను ఇలా పడుకుని ప్రార్థన చేసి నా శరీరం కళ వస్తుంది, ఆ కళ్ళలోనే నేను ప్రార్థన చేస్తున్నాను. నెలలు నా దగ్గర వచ్చిన అందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. చాలా పశువుల చాలా మరి ఇల్లు నేటి పశువుల సార్లు కూడా ప్రార్థన చేసుకున్నాం. ఉన్నారు నా చుట్టూ నాతో పాటు వాళ్ళు ఎవరు ఉన్నారు, మా హరిగారు కూడా, మన విజయమ్మ మన సంఘంలో నా దగ్గర వచ్చి పాస్టర్ గారు అందరి కోసం నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించడం వచ్చింది. ఎప్పుడు రాలేదు, ఏది సడన్ గా ఏదో ప్రార్థన చేయమంటుంది అనుకుంది. నాకు వెంటనే నేను నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వెంటనే నా సమయంలో రాడా ప్రార్థన చేయండి దగ్గర వచ్చాను. బయట రావాలి కావాలంటే బయట కొంతమంది తీసుకుని వచ్చారు. అంటున్నాను బ్రహ్మంగా అందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, నేర్చుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎవరన్నా చేయకుండా ఏమండి నా పక్కన నిజంగా మా పాస్టర్ పడుకుంది. నేను తెల్లారు అడిగాను, నువ్వే అన్నాను నేనే కన్నా రాదు, నేను బాగా పడుకుంటాను, నేనే కన్నా ఏడుస్తున్నా ఆరాధన చేయని మాట్లాడుతుంది. ఇక్కడ ఈ చెవిలో నేను ఉన్నాను, ఎప్పుడు ఎవరైనా నీ నాన్న దుఃఖంలో ఏడుస్తున్నాను, పడుకోవడం యాక్చువల్గా నువ్వు పట్టుకున్నాం మనం అలవాటు కదా, అందరం చేతి పట్టుకుని ప్రార్థన చేయాలి. పక్కన ప్రార్థన చేస్తున్నాం, అలా పట్టుకుని ఏడుచుకుని ప్రార్థన చేస్తున్నాం. కళ్ళ ప్రార్థన చేస్తున్నానా నిజంగా ప్రార్థన చేస్తున్నా నాకు తెలియదు. ప్రార్థన చేస్తుంటే పక్కన చెవుడు లేదు కాబట్టి ఆ కళలో యాక్షన్ ఏమో మా హరి ఏదో చెబుతున్నట్టు అన్న అందరు చేస్తున్నాం ఆరోగ్యం చేసి తను అంటున్నాడు ఏమో అనిపించి స్వాతంత్రంలో ఎప్పుడు అనిపిస్తుంది. ఆరాధన చేయండి, ఆరాధన అని నేను వేశాను. నేను ఏడుస్తుంటే ఆరాధన ఏంటి నాకు అర్థం కాదు. మాస్టర్కి అడిగాను, నువ్వు నాకు నేను ఏడ్చే నా బయటికి ప్రార్థన చేసినప్పుడు నాకు ఆరాధన చేయమన్నావు అంటే లేదు నేనైతే లేదు. అప్పుడు అర్థమైంది
కొన్ని పరిస్థితులను బట్టి హృదయం మరి బాగా దుఃఖక్రాంతం అయిపోయింది, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ టైంలో దేవుడు ఆరాధన చేయమంటున్నాడు. ఇంతవరకు వచ్చిన ఎంతవరకు వచ్చినప్పుడు కూడా నాకు వాక్యం ఏం చేయాలో నాకు తెలియదు. నేనే నమ్మకం పౌరు కలిగిన దర్శనం కోసం మాట్లాడదాం. తిరిగేసరికి కృతజ్ఞత ఉన్నాడు, ఒకరినొకరు లోబడండి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నంత వరకు నాకు తెలియదు. మళ్ళీ ఉదయం జరిగిన విషయాన్ని దేవుడు గుర్తు చేయించాడు. అప్పుడు అన్నా ఇది నీ స్వరమే నాయన. అలా ఏ పరిస్థితి వచ్చినా ఆరాధన ఆ పాటలు అన్నాడు. నిత్యమాయన నామోదముందు అంతా నామేలుకే ఆరాధన చేసుకే అంతా నామేలుకే తన చిత్తమునకు ఫలవంచితే తన చిత్తమునకు ఫలవంచితే ఆరాధన స్తుతించుట నామము ఆరాధన స్తుతించుట నామము స్తుతించుట నామము కన్నుల పాదములైన కఠిన దుఃఖపాదలైన స్థితిగతులో మారిన అవకాశం చేశారు. కన్నుల పాదములైన కఠిన దుఃఖపాదలైన స్థితిగతులో మారిన అవకాశం చేశారు. భారతదేశ ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 ఆరాధన యేసుకే అంతానంచితే తన చిత్తమునకు తలవంచితే తన చిత్తమునకు తలవంచితే ఆరాధన స్తుతించుట ఆరాధన స్తుతించుట ఆస్తులను కోల్పోయినా కన్యవార కనుమరుగైనా ఏంటి భరువైనా గుండెలో తగులునా ఎలా తీసుకున్నా అంతా నా యేసుకే ఆరాధన యేసుకే అంతా నా యేసుకే తన చిత్తమునకు తలవంచితే తన చిత్తమునకు తలవంచితే ఆరాధన ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడిని పఠించకుండా ఉండకండి. కొంతమంది పనిపోతుంటారు, ఆరాధనలో పెరుగుతుంటారు. పనికి వెళ్ళాలండి ఆ బాబు నీ ఉద్యోగస్తుడు నీకెప్పుడు నన్ను అర్జెంట్ తీసుకుంటాను. నేను పనికి వెళ్ళకపోతే మాకు అవ్వదు కదా. అది ఆరాధన అవును, మరి నీకు ఉద్యోగం కాబట్టి నువ్వు ఏ ఆరాధన చేసుకుంటావు. నీ అందరూ ప్రార్థన ఉన్నాడు దేవుడు ఆదివారం సెలవు దినం లేకుండా చేస్తాను. మీరు వచ్చారు కదా, ఆదివారం సెలవు దినం ఉండదు, శుక్రవారం కూడా ఉండదు. అది ముస్లింది. అలా అనుకుని మనకి ఏది ఉందండి, మనము దేవుని ఆరాధకులు. అలా
మనకు రోజులతో పని ఉండదు, మనకు టైంతో పని. అలా ఎవడాపుతాడండి, ఎవడాపుతాడు దేవుని ఆరాధన? ఆపిన వాళ్ళందరూ కాలంలో కలిసిపోయారు, చెడ్డవాళ్ళుగా చరిత్రలో నిలిచిపోయారు. యేసునాథుని స్థుతించకుండా ఎవరు ఆపలేదు. ఇది నిజం. నువ్వెందుకు ఆగిపోతున్నావు? పని ఉందని, నాకు అలా నొప్పి అని, నాకు ఇంటి పరిస్థితి అని, నా ఇంట్లో పరిస్థితి బాగోలేదని, నా ఒంట్లో పరిస్థితి బాగోలేదని, నాకు అక్కడ ఎలా చూస్తున్నారని నువ్వెందుకు ఆగిపోతున్నావు? భవిష్యత్తులో ఎలాగో ఈ రోజులో వెళ్ళిపోతుంది. ఆదివారం ఆరాధన చేయడం మొదలు, అప్పుడు నేను పనికి వెళ్తాను, ఇంటికి వెళ్తాను. నువ్వు ఉద్యోగం అవుతున్నావు, ఉద్యోగం లేదు, పనివాడని లేదు. ఇక్కడ వచ్చేసరికి అందరూ ఒకటే, కలెక్టర్ అయినా రాజు అయినా యేసు సింహాసనం ముందు అందరం సమానమే. హల్లెలూయా. పర్లేదు టెన్షన్ పర్లేదు, అది జస్ట్ మిస్ అయ్యేది, లేకపోతే వాడి మీద పడిపోవచ్చు. సెంటర్ స్టాండ్ వేసుకోవాలి, చాలా ప్రమాదం అయిపోతుంది, గమనించాలి. సరే కూర్చో, ఏం కాదు. కాబట్టి ఏంటంటే ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్థుతించే అలవాటు మనకు రావాలి. నాకు అనుకూలంగా అనుకున్న పనులు అని చెప్పి అభ్యర్థి, ప్రార్థనలు అభ్యర్థి, వారమంతా ప్రార్థన, 2 వారాల ప్రార్థన, 3వ వారం ప్రార్థన చేయడం బట్టి ఎవరికి నష్టం జరిగిందని చెప్పి నాకు మాత్రం మంచి లాభం జరిగింది. అలాగే మరొకసారి నేను చాలా రోజులు మళ్ళీ దేవుని వరం విన్నాను. అలాగే చాలా రోజులు హృదయంలో దుఃఖం అయిపోతుంది. నువ్వు బలవంతంగా నువ్వు ప్రార్థన చేస్తే ఒకరి రోజు నీ హృదయం లోపల నువ్వు ప్రార్థన చేయడం మొదలవుతుంది. అలాగే కొంచెం మీరు ఎంత ప్రార్థన చేస్తుంది, ఇంట్రెస్ట్ కలగట్లేదు అనిపిస్తుంది, కానీ గట్టి గారు ప్రార్థించి బలవంతం చేయి, ఇంకా బలవంతం చేయి. 4 రోజులు నీ యుద్ధమైనా సరే నీ హృదయం ప్రార్థన మొదలవుతుంది. అలాగే ఈ ప్రార్థనలో కొంచెం కూడా ఉండడానికి శరీరంలో చాలా ప్రయత్నం జరుగుతుంది. వ్యక్తిగత ప్రార్థన, సమాజ ప్రార్థన ప్రార్థన చేయండి. కానీ మరీ అర్జెంట్ పనున్న వారు వాళ్ళు ప్రార్థన పడలేదు. అవకాశం ఉండి ప్రార్థనలో అగ్గొట్టకండి, అమలు చేయండి. ప్రార్థనలో అయితే దేవుడితో నువ్వు సరిగ్గా నడవగలుగుతావు. ప్రతి పరిస్థితిలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవుడితో నీ సహోదరుని పట్ల లోబడి నువ్వు ఉండగలుగుతావు. అదే కాబట్టి మనం ఒకరినొకరు ఘనపరుచుకుందాం, ఒకరినొకరు లోబడుదాం, దేవుని సాగుదాం. దేవుని మాటలు మన దేవుని శాస్త్రం 2 ప్రార్థన చేసుకుందాం.